ఎందుకు ఇప్పుడు ఆ టైంలో హీరోగా ఇంకా ఎందుకు కంటిన్యూ చేయడానికి కుదరలేదు? అది నన్ను అడుగుతారేంటి, ప్రొడ్యూసర్లు డైరెక్టర్ని అడగాల, సినిమా థియేటర్స్ వాళ్ళని అడగాల. నేను కాదుగా పెట్టేది అది, నేను కాదు కదండి పబ్లిసిటీ చేసేవాడు, నేను కాదు కదా. చేసిన ఏదో బాబుమానని. సార్ ఒకటి అడుగుతా, కామెడీకి రకరకాల ఆన్సర్లు ఉన్నాయి, మీ వరకు కామెడీ అంటే ఏంటి చెప్పండి సార్? అదే మీరు మీ క్వశ్చన్లోనే ఉంది కామెడీ. అంటే ఒక టైమింగ్ ఉంటుంది కదా కామెడీకి, కొంతమందికి ఒక టైమింగ్ అనేది ఉంటుందంట కదా. బ్రదర్, క్యారెక్టర్ని బట్టి నటించాము. క్యారెక్టర్లు సృష్టించేది మేము కాదు, రచయితలు, డైరెక్టర్లు. అది మాది కాదు. అందుకని అన్న మీ డైలాగ్లోనే కామెడీ ఉందని. ఎందుకంటే అది క్వశ్చన్ కాదు, ఆన్సర్ కాదు మీరు అడిగింది. అందుకని అది కామెడీ. కొన్ని హాస్యాస్పదంగా ఉందా నువ్వు మాట్లాడుతుంటే అంటారు కదా, మీ ప్రశ్న కూడా గట్లనే ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్య షోల్లో కానీ సినిమాలో కానీ కొంచెం వల్గారిటీ వచ్చింది. అది ఎవడు ఇష్టం వాడిది. ఇష్టమైతే చూస్తావు, ఇష్టం లేకపోతే చేహ. ఇష్టం వద్దన్నా సరే వస్తుంది సార్, ఫోన్ పట్టుకున్నా టీవీ పట్టుకున్నా రా వచ్చి చూడని మరి చూపిస్తున్నారు కదా. నీకు ఏ రైట్ లేదు కదా అది ఆపటానికి. అదే కదా అడుగుతుంది, వద్దటానికి నీకు రైట్ లేదు కదా. ఇంతమంది ఉండి మంచి కామెడీ ఫ్యామిలీ మొత్తం అది నువ్వు గవర్నమెంట్ని అడగాలి బ్రదర్, నన్ను కాదు. గవర్నమెంట్ని అడగాలి, అది గవర్నమెంట్ చూసుకోవాలి. పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు కదా మొన్న, ఏదో సినిమా యాక్టర్ ఏదో పోతే వచ్చారో తొక్కిసినట్టు అయింది, ఒకరు చచ్చిపోయారు, యాక్టర్ల వల్ల చచ్చిపోతాం. యాక్టర్ మేము గుంజకొచ్చి ఆడ పడేసి తొక్కి చంపుతామా? చూడటానికి వచ్చాడు. ఎవడి జాగ్రత్త వాడు చూసుకోవాలి. నీ ప్రాణం గురించి నీకు తెలియదా? నీ ప్రాణం నీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని తెలియదా? జాగ్రత్తగా ఉన్నోళ్ళు జాగ్రత్తగా లేరు. అక్కడికి 1000 మంది వస్తే 1000 మందిలో ఒకడు చనిపోయినప్పుడు నీ విషయంలో నీ జాగ్రత్త నువ్వు తీసుకోలేదని అర్థం కదా అది. అట్లాంటి మొత్తం చచ్చిపోవాలిగా. అక్కడైనా మారణాయుధాలు లేక విషయం ఏదో లేకపోతే ఇంకేదో జరిగితే అందరూ చచ్చిపోవాలి. ఒక్కడెందుకు చచ్చిపోతాడు? వాడు జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అంతా ఒక 50 సార్లు చెప్పారు, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి, ఏదో ఫంక్షన్. మరి ఇద్దరు చనిపోయారట. పవన్ కళ్యాణ్ గారు చంపారా? ఆడ అజాగ్రత్తగా ఉన్నాడు కనుక చచ్చాడు. అనుకుంటూ పోయి పడతారు. నీ ప్రాణాన్ని ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు అజాగ్రత్తగా ఉన్నప్పుడు కొంతమంది ఎక్కుతారండి చెట్టు, స్లిప్ అయి పడిపోతారండి. అందరు పడిపోతారా? చెట్టు ఎక్కిన వాళ్ళల్లా వాడు అజాగ్రత్తగా ఎక్కితేనే పడిపోతాడు. మీ అమ్మ నాన్న వచ్చి కాపాడతారా నిన్ను? నీకేదైనా జరిగి నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ ప్రాణానికి నువ్వే సేఫ్టీ. అంతే తప్ప పక్కోడి మీద దూసి సినిమా వాడు వచ్చిండు, అరే నేను వస్తే చచ్చిపోమన్నా, నేను పిలిచిందా పోనీ రర్రే వచ్చి తొక్కుకోండి అన్నారా ఎవడన్నా? కనుక ఎవడి జాగ్రత్త వాడిది. ఎవడు అజాగ్రత్తగా ఉంటాడో, అప్రమత్తంగా ఉంటాడో ప్రమాదానికి గురవుతాడు. నువ్వు చెట్టు ఎక్కి పైకి చేతులు వదిలిపెట్టి ఇట్టెట్టాను, ఏమైందో చూద్దాం. ఏమైందండి? కింద పడతారు. ఎందుకని? మన జాగ్రత్త. ఇది అంతే. మీరు అడిగిన ప్రశ్న కూడా ఆన్సర్ అదే, నాకు తెలిసినంతవరకు. సో అంటే మీరు దాన్ని ఏం ఖండించరు ఆ కామెడీని? ఇప్పుడు కామెడీ ఖండించేది కాదు బ్రదర్. నేనెందుకు ఖండించాలి? నేనెవరికి అసలు? వాడిష్టం. కొందరు జిప్పు పెట్టుకోకుండా తిరుగుతారు అనుకో, నువ్వెందుకు జిప్పు పెట్టుకోలేదు, నేను ఎందుకు అడగలవాడిని చెప్పండి, నా అవసరం. ఎక్కడికి మీకు అట్లా చెప్తాను కానీ అర్థం అవుతుందని చెప్తున్నా. బ్రదర్ సొంత అన్నే అరే అట్ట ఇక్కడ దాకా మడుస్తామంటారా? ఇక్కడ నా ఇష్టమే అంటాడు. అంటారు ఖచ్చితంగా అంటారు. అట దూ అట్లా అదేంటి ఆ దూడు ఇట్లా దూ అంటే వీడొకడు నా ప్రాణాన్ని అంటాడు. బయటికి పోయిన తర్వాత మళ్ళీ యాసిడ్ వాడు ఏదనుకుంటో అదే పెట్టుకుంటాడు, ఇట్టని. అవునా కాదా? అంతే. కనుక ఎవడి మనస్తత్వం వాడిది, సరే ఎవడి స్టైల్ వాడిది. మొన్న చాలా ఎక్కువ చేశారంటారా? అంటే ఈ ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఏం చేశారో నాకు తెలియదు, నేను చూడలేదు. మీరు న్యూస్ చూడలేదా? చూశారు కదా. చూసిందో చూడలేదు. జరిగిన దాంట్లో తాత్పర్యం చెప్పిన. సినిమా వాడు మనుషుల్ని చంపడానికి కాదు, మనుషుల్ని నవ్విస్తాడు, మనుషుల్ని బ్రతికిస్తాడు, ఆహ్లాదాన్ని నింపుతాడు. ఏ సినిమా అయినా చూసుకో, మంచి చెడులు చూపిస్తాడు. మంచిని ఎప్పుడు అలవర్చుకోవాలి, చెడుని ఎప్పుడు వదిలేయాలి. ఇదే కదా సూత్రం. అంతే.
చెడునే పట్టుకొని మంచిని వదిలిపారేయండి అని ఉంటుందా? చెప్తాడు ఎవడన్నా? ఏ వేదాలన్నా చెప్పినాయా? ఏ దేవుళ్ళన్నా చెప్పారా? చెప్పండి. చెడుని బాగా ఆస్వాదించండి, మంచిని వదిలేయండి అని అని ఏ వేదమన్నా చెప్పిందా? మంచిని ప్రేమించండి, చెడుని దగ్గర అనేకనే చెప్పినాయి. అంతే కదా? మేము కూడా అంతేనండి. మా సినిమాలు కూడా గయ్యే చెప్తాయి. వీళ్ళని ఉంటాడు, తప్పుడు పనులు చేస్తుంటాడు. హీరో ఉంటాడు, ఈ తప్పుడు పనులు అంటాడు, వినడు, 4 వేస్తాడు, వాడిని మారుస్తాడు. అయ్యే ఉంటాయిగా. కానీ ఈ మధ్య సినిమాలు విలన్స్ని ఈ మళ్ళా గదే ఈ మధ్య తీసేటోడు ఉన్నప్పుడు చూసేటోడు ఉన్నప్పుడు తీస్తాడు. అంతే, ఒకటే లేరా? పర్ఫెక్ట్, అంతే, కరెక్ట్. బారుకు పోయి తెల్లారు తాగాలని అందరు పోయి జనాభా మొత్తం పోయి తాగుతున్నారా? కొందరు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇదే మీరు ఎగ్జాంపుల్ అన్నారు. కొందరు నిన్న వెతుకుదామంటే 11 గంటలకే గవర్నమెంట్ ఆఫ్ చేసింది, దొరకలేదు. ఏంది ఇప్పుడు మందు ఏదైతే ఉందో, ఒకవేళ వేరే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అనేది పక్కన పెట్టండి, 2 దాకా ఉంటే 2 దాకా ఉంచి తాగుతారు కదా. గవర్నమెంట్ కంట్రోల్ చేయబట్టే కదా. బ్రదర్, మొన్నటిదాకా తాగినట్లా గవర్నమెంట్ తెరిచే పెట్టాలన్నది. మరి ఈ గవర్నమెంట్ కాదు మూసే పెట్టాలంటుందేమో, మూస్తున్నారేమో. గల్లీకి కిరాణా షాపులు ఎట్లా ఉంటాయో అట్లా పెట్టారు. మరి ఇప్పుడు పెట్టకపోవచ్చు. బలవంతంగా కూడా పెట్టించిందని వినికిడి ఉన్నది గత గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ బలవంతంగా పెట్టియట్లేదేమో. మరి నేర్చుకోవాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా. ఎల్లయ్య పుల్లయ్యల గురించి నాకు అనవసరం, గవర్నమెంట్ చేసే పని.